హరిలోవర్ రోడ్ అయితే ఇంక మర్చిపోయారు జనం, అయిపోయింది. ఇంకో ప్రశ్న ఏంటంటే హాస్పిటల్లో కొవ్వొత్తుల్లో టార్చ్లైట్లో డెలివరీ చేసినందుకు ఇప్పటికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? అక్కడ ఆ రోజు డీజిల్ లేదట జనరేటర్లోని, నువ్వు ఇప్పటికి వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని మీద రివ్యూ మీటింగ్ ఎప్పుడైనా హాస్పిటల్లో చేసావని నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఆయుష్ హాస్పిటల్ కూడా నువ్వు ఇప్పుడు దాకా పూర్తి చేయలేదు. అలాగే రంగురాలు ఎక్కడున్నాయి? గొలుగొండ మండలంలో స్థానిక మల్లవరంలో ఆల్రెడీ లోక్ అదాలత్ కర్నూలు ఆఫీస్ నుంచి వాటికి ఎంక్వైరీ చేసి అక్కడ మా కమిటీ కూడా అక్కడికి వెళ్ళిపోయి నిజ నిర్ధారణ కమిటీ అని వేసి దాంట్లో బలిగట్టన రావణ్ గారు కానీ నారాయణబాబు గారు కానీ అందరూ వెళ్ళారు, పరిశీలించి ఆఖరికి 4-5 ట్రాక్టర్లు రాత్రి వేళ రంగురాళ్ళు తవ్వుకొని పోయి ఆ ట్రాక్టర్లు ఎక్కడ మాయమైపోయో తెలీదు. ఆ ఎంక్వైరీలో రేపు బయటపడబోతుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, క్లియర్గా ఎంక్వైరీలో తెలుస్తుంది ఏంటంటే రేంజర్కి ఒక కాల్ వచ్చిందట. కాల్ వచ్చి నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపోమని చెప్పారట ఫారెస్ట్ ఆఫీసర్లు. అంటే ఎవరు చెప్పుంటారండి? నువ్వు కాదా? ఆ రంగురాలు ఎక్కడున్నాయి, ఎక్కడ దాసావు? ఆ ట్రాక్టర్లు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడికి అడిగారు ఆ మట్టి? ఇవన్నీ దాంట్లోని నువ్వు చెప్పవలసిన అవసరం ఉంది నర్సీపట్నం నియోజకవర్గానికి అని చెప్పి మీటింగ్ పెట్టి పేపర్ చూసి ఆయన పోతుడు నువ్వు దొంగ నా కొడుకు, ఆయన పోతు లైన్ చదివేస్తున్నాడు ఒక 10 కూతురు. అలాంటి ఎమ్మెల్యేని ఎక్కడైనా చూసేవండి? ఏం చెప్పాలయ్యా నువ్వు? నర్సీపట్నంలో లైట్లు లేకుండా డెలివరీలు చేశారే, ఆ జనరేటర్ బాగుపరిచే బాధ్యత నాది అని ఒక ఎమ్మెల్యే చెప్పాలి. మాస్క్ అడిగిన డాక్టర్ని కాపాడుకొని ఆ మాస్క్ మీద రివ్యూ పెట్టి పీపీ కిట్లు ఎంతమంది డాక్టర్లకు ఉన్నారా అని చెప్పాలి. 3.5 కిలోమీటర్ల రోడ్లకి మొత్తం కన్నాలు పడిపోయా, నేను అది వేస్తానని చెప్పాలి. తాండవ రిజర్వేయర్ కింద 58,000 ఎకరాలు ఉన్న రైతులకు అందరికీ బాగుపరుస్తానని చెప్పాలి. స్టూడెంట్స్కి జాబ్లు ఇప్పిస్తానని చెప్పాలి. ఎన్రాక్ దగ్గరికి జాబులు ఇప్పించాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు తెలుసా? రాయలసీమ నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్లు చేయించాము. ఇది నిజమా అబద్ధాలు? 6 లక్షల రూపాయలు నేను ఓన్లీ కూడా అభివృద్ధికే తెచ్చాము అయ్యన్నపాత్రి గారు అని నేను క్లియర్గా చెప్తే అక్కడ ఒక స్వేపర్ పాపం ఆయన వచ్చి బయటికి ధైర్యంగా వచ్చి, బాబు నాకు ఏం పోతే పోనండి, ఏముండదు, కమలిల్లే కదా కాల్చి పడతారు, ఏముంది, కానీ నేను ఒక మాట అడగదలుచుకున్నాను, నా జీతం ఇవ్వలేదు బాబు, ఏదో చూడండి అని అడిగారు. అంత దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గం ఉంటే నువ్వు వచ్చి బయటకు వచ్చేటంటే మా మీద పర్సనల్గా బూతులు తిట్టుకునే పనిబగ్గ పెట్టుకున్నావు తప్ప ఈరోజు దానికి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను సూటుగా అడుగుతుంది ఏంటంటే, ఈరోజు గొలుగొండ రోడ్ ఏది, హరిలోవర్ రోడ్ ఏది? నేను క్లియర్గా ఈరోజు టీవీ కూడా పెట్టి ఆ రోజు జరిగిన సందర్భాలు నేను చూపెట్టదలుచుకున్నాను. హరిలోవర్ రోడ్ ఎక్కడికి పోయింది? 3.5 కిలోమీటర్లు స్వీట్లు పంచేసి 3.5 కిలోమీటర్లు వేసేస్తున్నాను. అది కూడా అయ్యన్నపాత్రి గారు శాంక్షన్ చేసిందే. ఈరోజు ప్రత్యేకంగా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. అడవి మధ్యలో ఉంది కాబట్టి దాని పర్మిషన్ అవ్వలేదని చెప్పి పర్మిషన్కి అప్లై చేస్తే ఆ శాంక్షన్ చేసిన అమౌంట్ అలా ఉన్నా కూడా దానికి ఒక కాంట్రాక్ట్ని ఎత్తకలేక ఆ అమౌంట్ని కూడా ₹1 తీసుకొచ్చి సత్తా లేకుండా నువ్వు ఖర్చు పెట్టలేక ఈరోజు ఏమో అబద్ధాలు చెప్పి సుమారుగా 1.5 సంవత్సరం ముందు నువ్వు ఏ పండగ అయితే పండగ చేసుకోండి, సంక్రాంతి అయిపోయింది, రంజాన్ అయిపోయింది, దాని తర్వాత క్రిస్మస్ అయిపోయింది, ఈరోజు ఏ పండగ చేసుకోమంటావు ఎమ్మెల్యే? దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? గొలుగొండ మండలంకి వెళ్ళి నేను అక్కడ జాయిన్ అయిపోయాను, కొంగసింగ్లో జాయిన్ అయిపోయారు, ఇక్కడ జాయిన్ అయిపోయారని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా సవాల్ చేసి బల్ల గుద్దు చెప్తున్నాను, నేను జాయిన్ చేసుకుంటున్నావు. దానికి ఒక కుర్రోడు ఉదాహరణ, బొడ్డుబెల్లో కుర్రోడు కూర్చొని మాట్లాడిన సందర్భాన్ని చూసావు నువ్వు? వాళ్ళ నాన్నగారు 6 నెలల ముందు చనిపోతే దానికి బీమా డబ్బులు అంటే చంద్రన్న బీమా తీసేశారు, జగనన్న బీమాని పెట్టారు, ఎవరికి పడట్లేదు. అలాంటి డబ్బుని నువ్వు అకౌంట్లో వేస్తున్నాను, నువ్వు రా అని చెప్పి వాలంటీర్ చేత కబురు పెట్టించుకొని నీ ఆఫీస్కి తీసుకొచ్చి తన మెడలో కండు వేసి అబద్ధం ఆడి ఈరోజు మొత్తం నియోజకవర్గం అంతా చూసి నువ్వు కమెడీ కింద చూస్తున్నారే, ఒక కామెడీ కింద చూస్తున్నారు. నువ్వు పొలిటీషియన్ కాదు, నువ్వు కమెడియన్ కింద తయారయ్యావు. ఆ అబ్బాయి చెప్పిన మాటలు విన్నైనా నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి. అబ్బాయి ఏమంటున్నాడు? సరిగ్గా ఓటక్కు వచ్చి లేని వాళ్ళని కూడా నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్యేవి నువ్వు మెడలోని కండువాలు వేసేస్తున్నావు అని చెప్తున్నారు. మేము ఎవరన్నా జాయిన్ అవుతే ఏం చెప్తున్నాం? ఇదిగోండి పలానా శ్రీని గారు జాయిన్ అయ్యారు, పలానా హరిశ్చంద్ర ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, పలానా జమీందార్ గారు జాయిన్ అయ్యారు, ఆయన వెనకాల 10 మంది జాయిన్ అయ్యారు, ఈ 10 మంది కుటుంబాలు ఇవ్వండి, ఇగో 20 కుటుంబాలు 15 కుటుంబాలని మేము చూపెడుతున్నామే. నువ్వేం చేస్తున్నావు అంటే మీ లీడర్లకు ఫోన్ చేసి ఒత్తిడి పెట్టి, అరే బైక్ మీద పోయినోడిని, వాళ్ళ రిక్షాలో పోయినోడిని, వాళ్ళ ఆటోలో పోయిన తీసుకొచ్చానరా కండువాలు కప్పిస్తానని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత దారుణమైన విషయం అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం. ఇలాంటి చీపు మేఘాల్లో మేళలు కడుతున్నాను. అక్కడ పాపం నిజాయితీగా పనిచేసిన జమీల్ గారు ఉండేవారు, ఆయన ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు. ఆయన లేరని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు వెళ్ళాడు, వెళ్తే 2-3 బూతులు తిడుతుంటే ఏ రౌడీలారా అని ఎమ్మెల్యేని ఒంటి మీద మర్చిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి వీధి రౌడీలాగా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టించేవే. మొన్న వెళ్ళి ఏమంటాడంటే, ఇదిగో లెటరు, జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది, ఇదిగో మినిస్టర్ గారు సంతకం పెట్టేశారట. అంటే అంత పిచ్చి నా కొడుకుల్లా కనబడుతున్నారా?
ఏది జూనియర్ కాలేజ్, ఏది శాంక్షన్ లెటర్ జీవో ఏది, ఎక్కడ రిలీజ్ చేశారు? దాని మీద ఒక సంతకం మినిస్టర్ గారిది పెట్టించేసి అది జూనియర్ కాలేజ్ జీవో అని చెప్తావా? మెడికల్ కాలేజీకి కూడా నీ దగ్గర సరైన జీవో లేదు. మెడికల్ కాలేజీకి కూడా నా సరైన జీవో లేదు. ప్రజల సాక్షిగా మున్సిపాలిటీ డబ్బుని 27 లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిని అక్కడ హెలికాప్టర్లోంచి దింపి తీసుకొచ్చి ఈరోజు ఆ ముఖ్యమంత్రి మీటింగ్ ముందు ఎంత దారుణమైన పని చేసామంటే, మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ అవ్వడం కుదరదు అని చెప్పి అబద్ధం చెప్పి ఆ మెడికల్ కాలేజీని ఇప్పుడు దాకా పూర్తి పాడేరులోనే మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వలేదు. మన రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజీలు తయారయ్యాయి. ఇప్పుడు అలయన్స్ అయిన తర్వాత నేను బీజేపీలో అడిగితే చెప్తున్నారు 3 కాలేజీలు శాంక్షన్ అయ్యాయండి, నర్సీపట్నానికి కాలేజీ లేదు అని చెప్పి. ఇంకా అంటే అది కూడా అబద్ధమే కదా. ఈరోజు ఎంత దారుణమైన అబద్ధం అండి. టేబుల్ మీద లెటర్ పెట్టి డాక్టర్ సుధాకర్ చేత లెటర్ రాయిపించింది నువ్వు కాదా? సంతకం పెట్టమని చెప్పింది నువ్వు కాదా? ఆ వీడియోలో డాక్టర్ సుధాకర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? ఏంటంటే నేను ఇలా రాస్తే సరిపోతుందా అని నిన్నే అడుగుతున్నారు, మీ పిఏని అడుగుతున్నారు, నిన్ను అడుగుతున్నారు. అక్కడ పక్కన అవును అలా చేస్తే సరిపోతుందని చెప్పి ఆయన చేత చెప్పించి ఆయన మోసం చేసి మానసికంగా ఆయన కొంగ తీసేసి ఆయన జీవితాన్ని మొత్తాన్ని పిచ్చోడిని చేసి చంపేశారే. దాని గురించి నర్సీపట్నం ప్రజానికం కానీ దళిత వర్గాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నేను అడుగుతున్నారే. నేషనల్ మీడియాలో తీసుకుపోయావు, ఇంటర్నేషనల్ మీడియా దుబాయ్ మీడియాలో కూడా ఆఖరికి ఆ ఫోటో వచ్చి ఇదిగో ఎమ్మెల్యే మాస్క్ ఇవ్వలేక ఆ మనిషిని పిచ్చోడిని చేసి చంపేశారని చెప్పి చెప్పారే. మెంటల్ హాస్పిటల్లో ఆయన చూడడానికి వెళ్తున్నప్పుడు పిచ్చి హాస్పిటల్లో ఆయన తొడ మీద 2 ఇంజక్షన్లు ఉన్నాయే. ఆ ఇంజక్షన్లు ఎవడు చేయించాడు ఎమ్మెల్యే? వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడారో నీకు తెలుసా? ఈ ఎమ్మెల్యే అని శిక్షించండి, ఈ ఎమ్మెల్యే వాళ్ళు చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ అమ్మగారు క్లియర్గా మాట్లాడారే. ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పు నువ్వు నర్సీపట్నం ప్రజానికానికి. ఈరోజు తాండవారి వైఎస్ఆర్సీపీ నుంచి ఫోన్లు వచ్చాయి నాకు. లాస్ట్ టైం కూడా మిథున్ రెడ్డి గారి ద్వారా ఫోన్ వచ్చింది. ఎప్పుడు 2019లో. ఆ ఫోన్ చేసిన దాంట్లోనే కొంతమంది ఉన్నారు, నేను పేరు తెలుసుకొని మిథున్ రెడ్డి గారి ద్వారా వచ్చింది. మిథున్ రెడ్డి గారు డైరెక్ట్గా చేయలేదు కానీ ఒకరి ద్వారా వచ్చింది. నేను ఆ రోజు చెప్పాను నా పార్టీ నా అమ్మ లాంటిది, అలాంటి పనులు మీరు చేయదు, నేను కూడా చేయదలుచుకోలేదు. మొన్న సీఎం రమేష్ గారు వెల్మ కమ్యూనిటీ నుంచి వచ్చారు, మీరు కూడా పోటీ చేస్తే బాగుందని చెప్పేసి నాకు మీ దగ్గర నుంచి ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్గా ఫోన్ చేశారు, ఒక ఎక్స్ఐఏఎస్ కూడా మీ పార్టీలో ఉన్న సలహాదారులే నాకు ఫోన్ చేశారు. నేను మళ్ళీ అదే చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఏంటంటే ఒక రాయేసా, ఏమనంటే మా ఎమ్మెల్యే ఒప్పుకోడేమండి అన్నాను. అంటే ఆడండి వేస్ట్ గాడు అని వదిలేసేయండి అన్నారు. మీ పార్టీ దృష్టిలోనే నువ్వు వేస్ట్ ఫెలో అయ్యా బాబు, నీకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఇంకా నీకు ఏమి అంటే నేను ఎంపీగా పార్టీకి వచ్చేస్తానంటే కూడా ఆడు కన్సర్న్డే అవసరం లేదండి మాకు, మీరు వచ్చేస్తానంటే వచ్చేసేయండి, మీకు పూలబాట వేస్తానని చెప్పి మీ పార్టీ వాళ్ళు అన్నారంటే ఎంత చీప్గా నీ పార్టీ వాళ్ళు నేను చూస్తున్నారో ఒకసారి ఆలోచించు. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ వెనకాల దండుగా ఈరోజు కార్యకర్తలను నిలబడుతున్నారు అనుకుంటున్నావేమో. రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఇంటికి ఏగ కూడా రాదు. ఎందుకంటే నీ పార్టీ కార్యకర్తల దగ్గర నువ్వు డబ్బులు దొబ్బావు. మీ పార్టీ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు రేషనల్గా ఏం మాట్లాడలేదు, ఇల్లాజికల్గా మాట్లాడలేదు. ఏమాత్రం కూడా బుర్ర లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి కనీసం ఒక ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడారు. ఎన్ని విమర్శలు తప్ప, అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను నర్సీపట్నం ప్రజానికానికి సూటిగా ఒక ప్రశ్న సంధించదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజు అడగవలసిన సమయం వచ్చేసింది. ఇంకా ఉన్నది 40 రోజులు. మే 13ని ఎలక్షన్ పెట్టుకొని ఈరోజు మనం అందరం కూడా గలవెత్తవలసిన సమయం వచ్చింది. భయం పోగొట్టుకోండి. ఎందుకంటే అభివృద్ధి కోసం అడగాలి. అరాచకం ఎంత చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు బయటికి దొర్లి ఒక అనుభవం ఉన్న నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ప్రజలు అది మా పని కాబట్టి మేము మాట్లాడతాం. కానీ మీరు అడగవలసింది, ప్రజలు అడగవలసింది అభివృద్ధి గురించి. ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడకుండా అరాచకం గురించి మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, బుర్ర లేకుండా తను చేయలేని పనులు కూడా నేను చేశానని చెప్తున్నాడంటే ఎంత దారుణం అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం లేదు. ఈరోజు మనం చూడొచ్చు, అసలు కొన్ని ప్రశ్నలు నేను ఎమ్మెల్యేని అడగదలుచుకున్నాను. ఆ ప్రశ్నలు కనీసం నువ్వు ఆన్సర్ చెప్పు. నువ్వు ఏమన్నా అంటే 5 సంవత్సరాల క్రితం నాతోరం మండలంలో మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం అయ్యన్న పాత్రలు చెప్పాడు. నేను ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినప్పుడు, టౌన్లో వార్డుకి వెళ్ళినప్పుడు ముందు ఏం పనులు చేసావనేది నేను క్లియర్గా పేపర్ చూపెట్టి ప్రతి ఒక్కరికి ప్రశ్నిస్తున్నాను. నువ్వు అలా ఎక్కడన్నా కానీ ఒక పేపర్ చూపెట్టి కానీ, ఒక మైక్లోని కానీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చాను, 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని చెప్పగలిగావా?
ఉదాహరణకి నేను చెప్తున్నాను, జాబ్స్ లేవు. మొన్న ఒక సోషల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, అలాగే వెళ్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు 2023లో అంట కానిస్టేబుల్ ఉద్యోగం అయిందంట, ఇప్పుడు దాకా ఫిట్నెస్ పరీక్షలు. అంటే నువ్వు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నావంటే 2450 మంది కుర్రోళ్ళు ఉన్నారటండి అలాంటి వాళ్ళు నర్సీపట్నం చుట్టుపక్కల. వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పేది ఎవరు? దాని గురించి మాట్లాడు, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడు, ఏది మాట్లాడు. ఇంకో దారుణమైన పని అంటే నేను చెప్తాను, కొత్త రకం రాజకీయం మొదలుపెట్టింది ఎమ్మెల్యే కార్యకర్తల దగ్గర అప్పులు తీసుకున్నాను. ఇక్కడ ఇలాంటి ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో దొరకడండి మీకు. మా కార్యకర్తకు మొన్న 23వ వార్డులో బాగోపోతే ఆ అబ్బాయికి నా సొంత డబ్బు తీసుకెళ్ళి ₹1,00,000 ఇచ్చాను, అయ్యన్ పోతి గారు చెప్పారని. తర్వాత ఎక్కడో మాకవరపాలెంలో బాగోపోతే లోకేష్ గారు చెప్పారని ఒక ₹2,00,000 ఇచ్చాం. రేపు ఒక కార్యకర్త పాపం బాగోపోతే ఆ వైద్యం చూసుకుంటాం. అంటే కార్యకర్తలు అండగా నిలబడేది అయ్యన్ పాత్ర గారు. కానీ నువ్వు కార్యకర్తల దగ్గరే డబ్బులు దొబ్బెత్తుంటే మీ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి? దీంట్లో మళ్ళీ ఇంకోటి దరిద్రపు రాజకీయం ఉంది. అప్పులు తీసుకుంటే కార్యకర్తలు ఎక్కడో పోకుండా పార్టీలు మారకుండా ఉంటారని అనుకుంటున్నాం. అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇలాంటి రాజకీయం ఎక్కడ చూడలేదు. చిల్లర రాజకీయం. బలిఘట్టంలో ఒకటి దగ్గర 35 లక్షలు తీసుకున్నావు, ఇంకోటి మాకారపాలెం దగ్గర ఒక 20 లక్షలు తీసుకున్నావు. తీసుకొని ఏం చేస్తున్నావట? ఆడ అప్పు కోసం వస్తుంటే ఇంట్లో కనపడకుండా ఎమ్మెల్యే గారు లేరు అని చెప్పి బోర్డు పెట్టేసి రోడ్డు వైడనింగ్ దగ్గర చెట్టు కింద మాత్రం కూర్చొని ఉంటున్నావట. మళ్ళీ ఇంటికి వెళ్తే ఈడు ఎక్కడ వస్తాడని చెప్పేసి వాళ్ళ వైఫ్కో ఎవరికో చెప్పేసి లేనని చెప్పేమంటున్నావట. ఈ రోజు వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఫోన్ చేసి అంటున్నావట, మీరుగా వెళ్ళిపోయారంటే నీ డబ్బులు నేను వెనక్కి ఇవ్వను అంటున్నావట. ఇంతకంటే దారుణమైన రాజకీయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఇవాళ దగ్గర అప్పులు చేసావు నువ్వు. ఈ రోజు నిన్న ఏమంటున్నావు అంటే